నీకు కనిపించేదంతా దృశ్య ప్రపంచం. అది భ్రాంతి. అది ఒక సముద్రం కావచ్చు, మహానది కావచ్చు, పెద్ద ఎత్తైన హిమాలయ పర్వతాలు కూడా కావచ్చు. ఇవి నీకు ఎగ్జాంపుల్స్గా చెప్తే అంత అర్థమైపోయి ఉంటుంది. కనిపించేదంతా దృశ్య ప్రపంచం. ఇది సత్యమని సైంటిస్టులు కూడా ఒప్పుకుంటారు. ఐన్స్టీను, స్టీఫెన్ హాకిన్స్ ఇది భ్రాంతిలాగా ఉంది అని వాళ్ళ జ్ఞానానికే అలా అనిపించి వాళ్ళు ఆ స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాళ్ళు పరిశోధనలు చేసిన తర్వాత వచ్చిన జ్ఞానంతో చెప్పిన మాటలు. ఇది మొదటి విషయం. ఇప్పుడు స్క్రీన్ మీద మీరు సినిమా చూస్తున్నప్పుడు స్క్రీన్ మీద దృశ్యము కనిపిస్తుంది, తెర మీద దృశ్యం కనిపిస్తుంది. తెర కనబడడానికి ఆటంకం దృశ్యమే కదా. స్క్రీన్ మీద సినిమా కనిపిస్తున్నప్పుడు ఆ సినిమా బొమ్మలు అంటే ఆ దృశ్యం వలన నీకు బ్యాక్గ్రౌండ్ తెర కనిపిస్తుందా? కనిపించదు. నువ్వు ఆ దృశ్యంలోని అంటే ఆ కదులుతున్న ఆ కథా చిత్రంలోని ఆ చిత్ర కథలోని నువ్వు లీనమైపోతావు. ఇది జాగ్రత్తగా పట్టుకోండి. సేమ్ అలాగే నీవు కూడా ఈ ప్రపంచంలో ఈ జాగృతి అవస్థలో నీవు కూడా అలాగే లీనమైపోయి ఉంటావు. పట్టుకున్నారా ఈ విషయాన్ని? ఎలా అయితే సినిమా చూస్తున్నప్పుడు అందులో మీరు లీనమైపోయి ఉంటూ బ్యాక్ సైడ్ ఉన్న తెర స్క్రీన్ మీకు కనిపించకుండా పోతుందో అలా అన్నమాట. మళ్ళీ చెప్తున్నా ఒక మాట. తెర మీద దృశ్యమే తెర కనబడడానికి ఆటంకం. జగదృశ్యమే, ఈ జగత్ అనే దృశ్యమే జగత్కర్త కనబడటానికి ఆటంకం. జగత్కర్త ఎవరు? ఆత్మ, చైతన్యం. దాన్ని గుర్తించడానికి అది ఆటంకంగా ఉంది. ఏది? ఈ జగదృశ్యమే. అంటే నీ స్టోరీ ఒక సినిమా స్టోరీ అన్నమాట. అందులో నువ్వు లీనమైపోయి అదే నిజమనుకొని సత్యం అనుకొని కొట్టుకుంటున్నావు.